కానీ ఒకవేళ టికెట్ రేపు పొద్దున కాదు, తప్పనిసరి పరిస్థితులలో త్యాగం చేయాల్సి వస్తుంది అంటే త్యాగానికి సిద్ధమా? పార్టీ ఏం చెప్తే అదండి. నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. పార్టీ లేదు నువ్వు అలా చేయంటే పార్టీ ఏం చెప్తే అది నా లైనే అది అసలు. అందుకనే పార్టీ వేళ నాకు అవకాశం వచ్చింది. పార్టీ ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా పార్టీ, నా సిస్టమ్ అలా చెప్పేటువంటి అవకాశం లేనే లేదు. ఖచ్చితంగా మీరేనా నమ్ముతారు? ఖచ్చితంగా అండి. మార్పు ప్రసక్తి అసలు లేనే లేదండి. 1% కూడా లేదు. ఈవేళ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ పార్టీలో లేదు. ఎవరు సృష్టిస్తున్నారు మీడియాలో? ఇప్పుడు రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయండి. కొంత మీడియాకి కొంతమంది వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళు వాడికి అనుకూలంగా ఎలా రాస్తే ఎలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. కానీ వాస్తవాలు వేరు. అంటే ఇక్కడ ప్రధాన తెలుగుదేశం పార్టీకి సొంత పత్రికలు లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతినే రాస్తున్నాయి. అది లోకల్ రిపోర్టర్లు కూడా మీరు చెప్పినట్టు యూట్యూబ్లో అయితే అనుకోవచ్చు. ఆ 2 పత్రికలలో వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అప్ రాయడమే తప్పించి ఎవరో కూడా దాంట్లో లేదు. వాళ్లే రాస్తున్నారంటే అది మీ పార్టీ అన్న కంట్రోల్ చేయాలి, తెలుగుదేశం అన్న కంట్రోల్ చేయాలి. తెలుగుదేశం చెప్పకుండా వాళ్ళు రాయరు, తెలుగుదేశానికి వ్యతిరేకంగాను రాయరు, తెలుగుదేశం చెప్పకుండాను రాయరు. మరి అప్పుడు మీ పార్టీ అన్న అడగాలి కదా, మీ తరపున ఏంటండి ఇది, మనం అసలు దాని గురించి చర్చే జరపలేదు, కానీ ఇది ఎట్లా వస్తుంది, మా అభ్యర్థికి ప్రాబ్లం వస్తుందని అడగాలి కదా, మీ పక్షాన పోరాడాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం రాస్తారని అని తెలుస్తోంది అని వినిపిస్తోంది అని అనుకుంటున్నారు. అది ఈనాడు జ్యోతి తెలిసినా తెలుసుకోపోయినా వాళ్ళిద్దరిదే. పబ్లిక్ ఏంటి జనరల్గా న్యూస్ పేపర్లో వస్తే అది నిజం అనుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కామన్ మ్యాన్ పేపర్లో చదివాడంటే అది 90% కరెక్ట్ అనుకుంటాను. అదే సరే, ఇవన్నీ మనకు తెలుసు. ఏమైనా నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. నేనే అభ్యర్థిని. రఘురామ కృష్ణరాజు గారు అసెంబ్లీకి వస్తారు, దాదాపు ఖరారు అయింది అంటున్నారు. ఆయనకి నాకు కూడా పర్సనల్ రిలేషన్ వేరే ఉంది, రాజకీయ పరంగా కాకుండా. మేము ఈ మధ్యన కూడా 2-3 సార్లు మీటింగ్లో కలిసాం. చక్కగా నా భుజం మీద చేసి మాట్లాడతాడు ఆయన. మేము ఇద్దరం కలిపి ఎదరికి వెళ్తాం. 6 అభ్యర్థి, మిగతా 7 అభ్యర్థులతో కలిపి నేను ఎదరికి వెళ్తాను. ఈ 7+1 8 గెలుస్తాం ఫైనల్గా. అది 5వ తారీఖున మళ్ళీ మనం కలుద్దాం.